పళ్ళు జువ్వమంటున్నాయి అంటే టీత్ సెన్సిటివ్‌గా ఉందని చెప్పి చాలామంది సెన్సిటివిటీ టూత్ పేస్ట్‌ని వాడుతూ ఉంటారు. బట్ ప్రాపర్‌గా ఎలా యూజ్ చేయాలని మాత్రం చాలా మందికి తెలీదు. సో, బేసిక్‌గా డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్‌ని ఏ మెథడ్‌లో వాడితే దాంట్లో ఉన్న ఫుల్ బెనిఫిట్స్ మీకు లభిస్తాయో ఈ వీడియోలో చూద్దాం. సో, డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనేది మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే టూత్ పేస్ట్ లాగా వెంటనే బ్రష్ మీద పెట్టుకొని బ్రష్ చేయకూడదు. ఇట్స్ నాట్ ఏ రైట్ ప్రొసీజర్. సో, ఇది యూజ్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఫింగర్ టిప్ మీద ఒక పీసెస్ అమౌంట్ తీసుకొని టీత్ సర్ఫేసెస్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ఇది అప్లై చేయండి. అప్లై చేసినాక జెంటిల్‌గా మసాజ్ చేయండి. జెంటిల్‌గా మసాజ్ చేసినాక ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేయండి. ఎందుకనంటే అప్పుడే దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఇది మెడికేటెడ్ టూత్ పేస్ట్ కాబట్టి దీంట్లో పొటాషియం నైట్రేట్, స్టానిస్ ఫ్లోరైడ్ లాంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ లోపల మనకి ఎక్కడైతే సెన్సిటివిటీ కాజ్ చేసే ట్యూబ్యూల్స్ ఉంటాయో అక్కడికి వెళ్లి యాక్ట్ చేసి దెన్ ఇట్ సీల్స్ దెమ్ ఆఫ్. సో, 1-2 మినిట్స్ వెయిట్ చేసినాక దెన్ జెంటిల్‌గా బ్రష్ చేయండి. బ్రష్ చేసినాక స్పిట్ చేస్తారు కదా! స్పిట్ చేసినాక కూడా ఒక 1-2 మినిట్స్ మళ్ళీ వెయిట్ చేయండి. ఆ తర్వాతే గార్గిల్ చేయండి. ఓకే. గార్గిల్ చేసినాక మళ్ళీ వెంటనే టీ, కాఫీ తీసుకోకండి. జస్ట్ ఒక 30-60 మినిట్స్ వెయిట్ చేసి దెన్ గో ఫర్ ఇట్. అండ్ మీకు అట్‌లీస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ తెలియడానికి ఒక 14 డేస్ యూజ్ చేసినంకనే మీకు రిజల్ట్స్ అనేది కాస్త కాస్త తెలుస్తూ ఉంటాయి. అండ్ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అనేది మీకు డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడండి.